ఇప్పుడు రాష్ట్రం అంతా దేశం అంతా ఒక రాజ్యాంగం ఒక టైం నడుస్తూ ఉంటే మునుగోడులో మాత్రం ఇంకో కొత్త టైం టేబుల్ నడుస్తూ ఉంది. ఇది ఈ వైన్ షాప్లకు. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. ఇక వైన్ షాప్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏం చేశారు, ఎట్లయినా చేసి ఆదాయం పెంచుకోవాలి, ఆబ్కారీ శాఖ ద్వారా ఆదాయం పెంచుకోవాలి, ప్రభుత్వాలు అన్ని చేసే పని వీళ్ళు కూడా చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇంకా మద్యం షాపులు పెంచే ఆలోచన చేశారు. ఇది ఇట్లా ఉంటే టెండర్లు అదంతా అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం అంతా దేశం అంతా ఒక రాజ్యాంగం ఒక టైం నడుస్తూ ఉంటే మునుగోడులో మాత్రం ఇంకో కొత్త టైం టేబుల్ నడుస్తూ ఉంది. ఇది ఈ వైన్ షాప్లకు సంబంధించి ఏకంగా ఆబ్కారీ శాఖతోటి ఢీకొంటా ఉన్నాడు మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏందయ్యా అంటే పొద్దున 10 గంటలకు 10:30కు 11 గంటలకు వైన్స్ తెరుస్తారు, కానీ మునుగోడులో 1 గంట వరకు వైన్స్ తెరవద్దు, సాయంత్రం 6 గంటల వరకు సిట్టింగ్ పర్మిషన్ ఉండొద్దు, 6 గంటల తర్వాతనే సిట్టింగ్ ఉండాలి, 1 గంట తర్వాత వైన్స్ తెరవాలని చెప్పేసి కొత్త ఒక రూల్ ఒకటి పెట్టేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని వైన్ షాపుల దగ్గర తిరిగి, ఆయన కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు తిరిగి పొద్దున ఉన్న వైన్ షాపులు తీస్తే వెంటనే క్లోజ్ చేయించే పని చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆబ్కారీ శాఖ ద్వారా మంచి ఆదాయం తెచ్చుకోవాలి, ఎక్కువ ఇన్కము ప్రభుత్వ ఖజానాకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి ఆబ్కారీ మంత్రి ప్లాన్ చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే మాత్రం ఈ మంత్రివర్గానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అది చేస్తా ఉన్నాడు. ఎందుకో ఏందో మనం డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాయంత్రం 6 గంటల తర్వాతనే సిట్టింగ్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త రూల్ పెట్టింది, 1 గంటకే వైన్స్ తెరవాలని. ఎందుకయ్యా ఈ కొత్త రూల్ ఎందుకయ్యా అంటే పొద్దుగాల 10 గంటలకు వైన్స్ తెరవగానే వాడు 200 సంపాదించుకొస్తుండు, పొద్దుగాల కూర్చుంటే సాయంత్రం దాకా ఇన్నే కూర్చుంటూ అవుతుండు, చేసిన కష్టం అంతా డబ్బులన్నీ కూడా తావుడికే పెడుతున్నట్టు ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అనే ఒక రీజన్ని ప్రచారం చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఈ వైన్స్ టైమింగ్ లో ఇది చేసిండు. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో, మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎవరైనా తెలిస్తే కూడా బలవంతంగా పోయి బెదిరించి నువ్వు తాగేటోళ్ళకి అమ్ము, నువ్వు పొద్దుగాల తాగకుండా వాళ్ళకి ఎట్లా అమ్ముతావు, నువ్వు తాగితేనే వాళ్ళకి అమ్ము, నువ్వు 10 గంటలకు తాగితేనే తాగేటోళ్ళకి కూడా అమ్ము, నువ్వు 6 గంటల దాకా ఆగితే 6 గంటలకే వానికి అమ్ము పర్మిషన్, సిట్టింగ్ పర్మిషన్ అని చెప్పేసి అట్లా బెదిరించి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అంటే వైన్ షాప్లో వదులుకుంటారా, వాళ్ళు లక్షలు టెండర్లు కట్టి ఆ ఫీజులు కట్టి ఆ వైన్ షాప్లో అనుమతులు తెచ్చుకున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి, చక్కగా పోయి ఆబ్కారీ శాఖ ఆబ్కారీ అధికారులకి ఎక్సైజ్ అధికారులకి ఫిర్యాదు చేశారు. ఏకంగా ఎక్సైజ్ అధికారులే వచ్చి నిలబడి 10 గంటలకు వైన్ షాపులు తెరిపించినప్పటికీ కూడా మళ్ళా వెంటనే రాజగోపాల్ రెడ్డి అనుచరులు వచ్చి ఆ వైన్ షాపులు బంద్ చేయించిన పరిస్థితి. ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో నేను షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లా ఉందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి అనుచరులు ముసేపియడం, ఆబ్కారీ శాఖ ఇన్వాల్వ్ అయ్యి వైన్ షాపులు తెరిపియడం, అసలు రాష్ట్రంలో ఎక్కర్లేని మునుగోడులోనే ఎందుకు ఈ కొత్త రాజ్యాంగం, మునుగోడులోనే ఎందుకు కోమటిరెడ్డి కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు? ఇక ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. కొత్త టైం టేబుల్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పేసి ఒక్కసారి మనం గమనిస్తే మంత్రివర్గంలో అసలు
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు భువనగిరి ఎంపీని గెలిపి నీకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తాం అని అధిష్టానము, కాంగ్రెస్ అధిష్టానము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఇచ్చింది, ఒక మాట ఇచ్చింది. అంతకన్నా ఇంకా కొంచెం ముందరకు పోతే ఆయన బీజేపీలో ఉండే, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో పోటీ చేసిండు, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిండు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి రా, నువ్వు బీజేపీలో వద్దు కాంగ్రెస్లోకి రా, నీకు సీట్ ఇస్తాం, అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్ ఇస్తాం, దాని తర్వాత గెలిచినాక మంత్రి కూడా ఇస్తాం 6 నెలలకు 7 నెలలకు అని చెప్పేసి చాలా నమ్మబలికిరు వచ్చిండు. ఆయన పార్లమెంట్ ఎన్నికలకు పనిచేసిండు, ఆయన గెలిచిండు. చాలా అందరికి చెప్తున్నాడు అనుచరులకు, ఏమన్నా పని కోసం పోయిన కార్యకర్తలు అనుచరులకు కూడా, అరే ఎమ్మెల్యేగా ఉండి ఎందుకురా పనిచేసేది, నేను రేపు మంత్రి కాబోతా ఉన్నా, ఏకంగా హోంమంత్రి అయితే అప్పుడు మీకు ఏ పని కావాలంటే ఆ పని చేస్తా అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు. అంతేకాదు ఒక నమ్మకం, ఆ నమ్మకం ఏంటంటే ఆయన వాస్తు నిర్మాణం చక్కగా లేదని చెప్పేసి ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాస్తు మార్పులు కూడా చేయించుకున్నాడు. అయినా కూడా మంత్రివర్గంలోకి ఆయన చోటు దక్కలేదు. మొన్న అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చినప్పుడు, వాకర్ షియర్కి ఇచ్చినప్పుడు, వివేక్ ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈయన కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు అంటున్నారు. కానీ అక్కడ కూడా మొండి ఎదురైంది. సో చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత అన్న కూడా నాకు కావాలని నా విషయంలో రాజకీయం చేస్తుండేమో అనే కామెంట్లు రాజగోపాల్ రెడ్డి చేసిండు. మరి ఇప్పుడు ఇదంతా కూడా చూస్తా ఉంటే రాజగోపాల్ రెడ్డిని ఎవరు ఎందుకు ఈ టైం టేబుల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాలో లేకపోతే మెసేజ్ రిక్వెస్ట్ రావాలి, ఎందుకు నువ్వు వదిలే అని చెప్పేసి ఆయన చేసే ఇది లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎవరు మాట అయినట్టుగా కనిపిస్తలేడు. ఎందుకంటే ప్రభుత్వాన్నే ఏకంగా ముఖ్యమంత్రినే ఢీ కొట్టాలనే అక్కడ మునుగోలులో ఒక కొత్త రూల్ పెట్టేసి, ఒక కొత్త రాజ్యాంగం పెట్టేసి ఆబ్కారీ శాఖని, అంటే ప్రభుత్వాన్ని నడిపించే మెయిన్ శాఖ ఏది ఉంటుందో ఆదాయం, ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్న ఆబ్కారీ శాఖనే కదిలించి, అంటే దాంతో డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టే మంత్రివర్గంలో నాకు చోటు ఇస్తారా ఇయ్యరా అనేది ఒక స్వీట్ వార్నింగ్ లాగా దీన్ని అనుకోవచ్చు. మరి దీని రియాక్షన్ ఎట్లా ఉంటుంది ముఖ్యమంత్రి నుంచి, ప్రభుత్వం నుంచి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కావచ్చు, దీని రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది రేపు చూడాలి. మరి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు కాబట్టి ఆ కోపంతోనే, ఆ పగతోనే మునుగోడులో వైన్ షాప్ల టైమింగ్స్తో ఆయన ఏలు పెట్టి ఇది చేస్తా ఉన్నాడు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉందా అంటే ఆయన అంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, అంతకుముందు కూడా మునుగోడు ఎమ్మెల్యే ఉన్నాడు. మరి అప్పుడు ఈ టైమింగ్స్, వైన్ షాపులు ఏవి చేయలే. ఇప్పుడే ఈ సంవత్సరం ఈసారి కొత్తగా ఎందుకు రాజగోపాల్ రెడ్డికి ఈ వైన్ షాప్ల టైమింగు, ఆ ప్రజల ఆరోగ్యం గుర్తుకొచ్చింది అంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, కానీ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఆశ పెట్టారు, హామీ ఇచ్చారు, కానీ తీసుకోలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్ళు కూడా తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా ఆయనకే క్లారిటీ లేదు ఫస్ట్. సో ఎట్లనన్నా చేసి దీన్ని ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రచారంలో ఉండాలి, నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ ఆ మార్గం సుగమం చేసుకోవాలి. దీంతో పాటే ప్రభుత్వం నాకు కనుక మంత్రివర్గంలో తీసుకోకపోతే ఇంకా డిస్టర్బ్ చేస్తారని సంకేతాలు ఇవ్వడానికి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఒకసారి కొత్త కోమటిరెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తా ఉన్నాడు. మరి చూద్దాం దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందా. ఆబ్కారీ శాఖ అయితే ఇప్పటికే ఢీ కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది, వాళ్ళకు ఫుల్ యాక్సెస్ కూడా వచ్చింది ప్రభుత్వం నుంచి, ఏమని కొంత కంట్రోల్ చేయండి, మీరు దగ్గరుండి వైన్ షాపులు తెరిపించండి అని చెప్పేసి. అటు ఆబ్కారీ శాఖ అధికారులు వైన్ షాపులు తెరిపించినప్పటికీ మళ్ళా రాజగోపాల్ రెడ్డి ఆన్సర్లు వచ్చేందుకు లోకల్ గా వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత వైన్ షాపుల యజమానులు కూడా కొంత వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి రాజగోపాల్ రెడ్డి కొత్త రాజ్యాంగాన్ని, రాజగోపాల్ రెడ్డి టైమింగ్ ని ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా మంత్రి జూపల్లి కావచ్చు, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళన్న కోమారెడ్డి వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా సలహా చేస్తారా, రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగాన్ని వెనక్కి తీసుకునేలాగా ఏమన్నా చర్చలు ఏమైనా జరుగుతాయా చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను, నేను మీ ప్రవీణ్ సుంకరి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.